హాయ్ అండి అందరికీ. ఎంతో టేస్టీ చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముక్క కూడా ఇలా చేసుకున్నారంటే చాలా సాఫ్ట్గా కుక్ అవుతుందండి. టేస్ట్ అద్దరిపోతుంది, నెక్స్ట్ లెవెల్ అనమాట. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. చూడండి, ఆయిల్ కొంచెమే సరిపోతుందండి, అంత ఎక్కువేం పట్టదనమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, మనం కట్ చేసి పెట్టుకున్న ముందుగా పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. ఎందుకంటే మనం చికెన్ వేసుకుంటాం కాబట్టి అప్పటికి ఇవి ఇంకా బాగా వేగుతాయి కాబట్టి కొద్దిగా లైట్గా మగ్గిన తర్వాత ఆయిల్లో అప్పుడు వేసుకోవాలన్నమాట. చూడండి, చాలా వరకు మగ్గినాయి కదా ఉల్లిపాయలు అనేది. ఇలా ఈ కలర్ వస్తే ఈ మాత్రం సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం ముందు 4-5 టైమ్స్ కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోవాలి. చూడండి, మొత్తం చికెన్ అంతా కూడా ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది చికెన్ ఫ్రై అనేది. బాగా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలా చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఇలాగే చేయమంటారనమాట. అంత టేస్టీగా ఉంటుంది, నేను చెప్పటం కాదు కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కొద్దిగా పసుపునైతే వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకున్నాము, ఇప్పుడు వచ్చేసి పసుపును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ ఏం అవసరం లేదు. కొద్దిగా కనుక ఇది బాగా ఉప్పు పసుపు వేసుకొని బాగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గనిస్తే అందులో చికెన్లో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అన్నీ బయటకు వచ్చేసి అయితే మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పైన కనుక ఒక మూత పెట్టుకున్నామంటే బాగా సాఫ్ట్గా కుక్ అవుతుంది అన్నమాట చికెన్ అనేది. చూడండి, చికెన్లో వాటరే బయటకు వచ్చేసాయి అన్నమాట. ఆ వాటర్తోనే చికెన్ అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే వేసుకోవాలండి. ముందు వేసుకుంటే ఏంటంటే అంత టేస్టీగా ఉండదు. ఫ్రైకి అనేది కంపల్సరీ ఇప్పుడు వేసుకుంటేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అనేది చాలా బాగుంటుంది అన్నమాట. చికెన్ అనేది ఒక 50% పైనే కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఎండు కొబ్బరి పొడి, గరం మసాలా కారం ఉంటుంది కదండి, ఆ మసాలా కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మన టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.